హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ బ్రెడ్తోనైతే డబల్ కా మీఠా చేయాలనుకుంటున్నా. షాప్లో అయితే బ్రెడ్స్ ఉంటాయి కాబట్టి మామూలుగా ఇవి ఇలా కట్ చేసుకొని ఈరోజు మా పాప కోసం డబల్ కా మీఠా చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు అంత పెద్దగా గిరాకీ ఏం లేదు, ఫ్రీగా ఉన్నానని ఏదో ఒకటి చేద్దాంలే పాప కోసం అని చెప్పేసి ఇలా ప్రిపేర్ అవుతున్నా అనమాట. ఇలా అన్ని సైడ్లు కట్ చేసుకుంటున్నా. డబల్ కా మీఠా అయితే ఈరోజు తయారు చేయాలనుకుంటున్నా. ఇలా అన్నీ తయారు చేసుకున్నా. తర్వాత మొత్తం పూర్తయిన తర్వాత మీకు మళ్ళీ ఎలా చేసిన అనేది ఇట్లయితే ఆరబెట్టుకుంటున్నా. కొద్దిసేపు ఆరిన తర్వాత డబల్ కా మీఠా తయారు చేసుకుంటే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువ పట్టుకోదని ఈ రీతిగా అయితే ఆరబెట్టుకున్నా. పూర్తయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా ఫ్రెండ్స్. బాయ్. ఇలా బ్రెడ్ ముక్కలు అయితే ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ కొంచెం వచ్చే వరకు. ఆ తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యి, లేదంటే ఆయిల్లో. నేనైతే నెయ్యిలో ఫ్రై చేస్తున్నా. ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చిట్టపట ఇందులో కిస్మిస్లు ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత చక్కెర పాకం అయితే పట్టుకోవాలన్నమాట. అందులో కొంచెం చక్కెర వేసేసి రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలి. పోసుకొని పాకం వచ్చేంత వరకు మంచిగా కలుపుకొని పాకం తెచ్చుకోవాలి. పాకం రెడీ అయిన తర్వాత కొంచెం ఫుడ్ కలరు, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఈ బ్రెడ్ పీసెస్ ఇందులో వేసుకోవడమే. ఇలా వేసుకున్నాక బ్రెడ్స్ కొన్ని కాచి పెట్టుకున్న ఈ పాలు ఇందులో వేసేసుకుంటాను. ఇలా కొన్ని అయితే సరిపోతాయి. డబల్ కా మీఠా రెడీ అయిపోయింది. పైన డ్రై ఫ్రూట్స్ ఇలా వేసేసుకొని దింపేసుకోవడమే. నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసిన రెడీ అయిపోయింది డబల్ కా మీఠా. డబల్ కా మీఠా రెడీ అయిపోయింది. తినడమే ఇంకా.